బ్రతికున్నంత కాలము భోగములను అనుభవించి జీవితాన్ని నిరర్ధకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. మనుష్య ఉపాధిని పొందనప్పటికీ, ఇతరమైనటువంటి ఉపాధులను పొందినప్పటికీ భగవంతుని యందు అచంచలమైనటువంటి భక్తి చేత తాము ధరించడమే కాకుండా కాలముతో సంబంధము లేకుండా కొన్ని కోట్ల మందిని తరింపచేయగలిగినటువంటి శక్తిని పొందినటువంటి జీవులు కొంతమంది ఉంటారు. అటువంటి వాటిలో అందరూ మనుష్యులే అయి ఉండాలని లేదు. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. పక్షి అయితేనేమి, కొండ అయితేనేమి, రాయి అయితేనేమి, రప్పైతేనేమి, దేవత అయితేనేమి, మనుష్యుడైతేనేమి, ఏదైతేనేమి భగవంతుని యొక్క పాదముల దగ్గర నీ మనస్సుని ఉంచిన మాట నిజమైతే, అటువంటి వాడెవరున్నాడో వాడి యోగక్షేమములను వహించడానికి, వాడిని రక్షించడానికి భగవంతుడు